గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కృషి చేశారని యనమల కృష్ణుడు అన్నారు. అయితే తనకు అన్యాయం జరిగిందని, అందువల్లనే టీడీపీకి రాజీనామా చేశారని స్పష్టం చేశారు. తన అనుభవాన్ని గుర్తించిన వైసీపీ పార్టీలోకి ఆహ్వానించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి తన వంతు కృషి చేస్తారని కృష్ణుడు స్పష్టం చేశారు. ఈరోజు 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలని మీ అందరూ తెలుసుకునే విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు.